మహాశైలకి విజ్ఞప్తి. శ్రీ శ్రీ మందులమ్మ స్వామివారి 38వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది అన్న సమారాధన కార్యక్రమం. స్టార్ట్ చేశాను పట్టణం సీతారామ శ్రీ దుర్గమ్మ అమ్మవారి 38వ వార్షిక మహోత్సవాలు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై ఈరోజు అమ్మవారికి అన్నప్రసాద వితరణతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరి గత వారం రోజులుగా కూడా అమ్మవారి సన్నిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా గారికి యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆహ్వానం పలుకుతూ వారి పుట్టినరోజు ఈరోజు ఆయన పుట్టినరోజు మరి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా భావిస్తూ మరి యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాలుగా కూడా ఈ అమ్మవారి పంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు మహాఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అందరూ కూడా మరి ఈ పంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ కంటే ఉత్సాహంగా ఈ పంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడం మరి మన సీతారాంపేట కోపంతో ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాల్లో మరి యువత సభ్యులందరూ కూడా చక్కటి కాన్సెప్షన్తో ఆధ్యాత్మిక భావంతో సేవా భావంతో ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి పట్టణ ప్రధానికానికి దేశానికి కూడా యువత నేడు అనుసరిస్తున్న కడదోళ్ల కంటే దైవ భక్తి పట్ల ప్రజాసేవ పట్ల అంకిత భావాన్ని యువ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఈ ఉత్సవాలను అమ్మవారి సన్నిధిలో జరపడం ద్వారా అందరూ కూడా సత్ప్రవర్తనతో ఉంటూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. అలాగే 1వ తేదీ నుంచి 4 రోజులు పూజా కార్యక్రమాలు, 5వ తేదీ మరి అమ్మవారి ఊరేగింపు పట్టణం పొడవించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంతో ఈ సంవత్సరం మరి పంతుల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా పూర్తిని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఇది అమ్మవారి సన్నిధిలో మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఎందరో మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు సహకరించడం, అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలోని ఎందరో ప్రముఖులు ఒక విధంగా చెప్పాలంటే మన తాడేపల్లిగూడెంలో ఉండే ప్రముఖులందరూ కూడా అందరూ ఇంచుమించు మన పందిట్లో అమ్మవారి కృపకు సేవకు అమ్మవారి కరుణా కటాక్షాలకి అమ్మవారి సన్నిధికి వచ్చి ఆశీస్సులు పొందినట్టు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే ఈ 5 రోజు కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఇంతకుముందు అయితే స్పోర్ట్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు అంతా కూడా దైవభక్తి ధార్మిక కార్యక్రమాల యొక్క యువ ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కూడా మేము ఈ కార్యక్రమాల్లో ఉండడం, ఈ విషయంలో మాకు సహకరించిన అందరికీ కూడా మరి యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, మరి పరిసర ప్రాంతంలో ఈ 5 రోజులు కార్యక్రమాలు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి స్టాఫ్ వాళ్ళందరూ సహకరిస్తున్నారు అందరికీ కూడా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో ఆదరభావంతో వస్తున్న అందరికీ కూడా యువ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంతో మరి ఈ కార్యక్రమంతో మా ప్రోగ్రాం ముగుస్తున్నాయని, అలాగే కరోనా మహమ్మారి వల్ల జరిగిన నష్టాన్ని అమ్మవారి ఆశీస్సులతో అందరం చాలా వరకు బయటపడినందుకు అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారి కానీ స్ట్రెయిన్ కానీ ఏ రకమైన ఇబ్బందులు కలగజేయకుండా ఉండాలని కోరుతూ ఈ పంతుల ముసలమ్మ ఉత్సవాలు ఈ రోజుకు ముగిసిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రారంభోత్సవాలు పెట్టిన మిత్రులు సాయిబాబా గారు ఒకసారి పుట్టినరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా తాడేపల్లిగూడెం పట్టణంలోని కొబ్బరి తోట సీతారాంపేటలో వేయించేసిన మంతుల ముసలమ్మ అమ్మవారి 38వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఎంతో వైభవంగా చేస్తూ
ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి దీవెనలు అందిస్తున్న యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి, యువ ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవాధ్యక్షులు మిత్రులు రాజానాథ్ గారికి, ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి గత చాలా సంవత్సరాలకి మరి ఇంకేం చెప్పలేం, కానీ యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఈ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం కూడా నన్ను ఆహ్వానిస్తారు. చాలా అదృష్టం. ఈ అమ్మవారి తీర్థప్రసాదంతో పాటు ఆహ్వానాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందులో అమ్మవారి ఉత్సవాలు అంటే మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, ఈ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని సుఖశాంతులు పొందే విధంగా మరి అమ్మవారి కృపను పాత్రులై కలుస్తున్నారు. మరి గత 2020 సంవత్సరంలో మరి మన ప్రపంచం అంతా, మన దేశం, అందులో మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన పట్టణం అన్నీ కూడా కరోనా మహమ్మారికి చాలా అతలాకుతమైపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ సంవత్సరం ప్రతి కుటుంబం కూడా ఆయుధాల ఐశ్వర్యాలతో అన్ని రంగాల్లోనూ విజయం సాధించి చాలా సంతోషమైన రోజులు ప్రతి కుటుంబానికి రావాలని, ఆ దిశగా అమ్మవారి దీవెనలు మనకి తప్పనిసరిగా ఉండి ఈ 2021 సంవత్సరం అందరికీ కూడా శుభయోగంగా నడవాలని కోరుకుంటూ మరి ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అమ్మవారు ప్రతి ఏటా ఎంతో అత్యంత వైభవంగా చేసే మా యొక్క కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు పార్టీలకు అతీతంగా కాకుండా ఈ అమ్మవారి ఉత్సవాలు ఎంతో వైభవంగా చేస్తున్నాం. 38 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు రాజా తిరునాథ్ గారు, మరి నా మిత్రుడు చౌదరి చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా సాగిస్తున్నాం. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళ ఉండాలని, అలాగే ముఖ్యంగా మా యొక్క ఈ యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారి 19 అమ్మవారి పండిట్లో ఒక విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరము ఈ ఉత్సవంలో రాట ఉండగానే మా పొట్టిసాయి అన్నయ్య గారికి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆ వారికి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎలా ఉండాలని, అలాగే ప్రతి సంవత్సరం 1వ తారీఖు నుంచి 5వ తేదీ వరకు మా యొక్క కార్యక్రమాలు, విశేషమైన సంస్కృతి కార్యక్రమాలు, విశేషమైన పూజ పురస్కారాలు ఇవన్నీ చేస్తే, అలాగే ప్రతి సంవత్సరం 8 కానీ 10 కానీ అన్నదాన సమారాధన కార్యక్రమం ఎంతో బాధ్యతలు మేము చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు పట్టణ ప్రజలు, అలాగే మీరు కూడా వర్తమానాలు, పేద వర్తమానాలు, ఈ 2 సీతారాంపేట, కొబ్బరిపేట ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరుగా ఉండాలని, అలాగే కరోనా మహమ్మారి నుంచి అందరూ కోరుకుని ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాం. ఈ 2021 కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సత్కరిస్తున్నారని, ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని, వారిని వారి వ్యాపారం
మంది ధనధాన్య భోగ భాగ్యాలు నేల మీద ఎక్కండమ్మా, శుభ్రత పాటించండి. మీరు తిన్న ప్లేట్లు ఖాళీ డ్రమ్లో వేయండి.